ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధుల సంగతి దేవుడెరుగు గాని నిరుద్యోగుల ఆశపడే నియామకాలు మాత్రం ఎప్పటి కొడవని ముచ్చటే అవుతున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల కొలువులు నింపుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు 2 ఏళ్లు దాటినా 2 లక్షలు కాదు కదా, 1 లక్షకు కూడా దిక్కు లేకుండా అయింది. నమ్మి ఓట్లేయించిన పిల్లల పీక విసికినట్టు చేస్తున్నది. కాంగ్రెస్ గెలిస్తే కష్టాలు తీరునేమో అని అయ్యవ్వల కాళ్ళు మొక్కి గెలిపిస్తే రేవంత్ రెడ్డి సర్కారు రేవుతావు లేకుండా చేస్తున్నదని నిరుద్యోగులు రోడ్లెక్కిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం మార్చి 10వ తారీఖున ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ చేసినట్టు కొలువుల కోసం మిలియన్ మార్చ్ స్ఫూర్తితోని దిల్సుఖ్ నగర్ రోడ్లు ఎక్కిండ్రు. నోటిఫికేషన్లు లేవు, మా నొసటి రాతలు మారతలేవు. పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 కొలువులు ఖాళీగా ఉన్నా వాటికి నోటిఫికేషన్ ఇచ్చే సోయి సర్కార్కు లేదు. ఏజ్ పెరుగుతున్నది, బతుకు భారం, భవిష్యత్తు అంధకారం అన్నట్టే తయారైనాయి మా జీవితాలు అన్నట్టు కొట్లాట చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బాధలు చెప్పుకున్నా, బతుకుదేరు అడిగినా, గుడిసెలు గూలగొట్టినా జనం కంటే ఎక్కువ పోలీసులే ఉంటారన్న సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అందుకే వచ్చిన నిరుద్యోగిని వచ్చినట్టు పోలీస్ వ్యాన్లు జీబులు ఎక్కించి స్టేషన్కు తీసుకుపోయినరు. ఇంత ముందు చూపుతోని నిరుద్యోగులను అరెస్ట్ చేయించిన సర్కార్కు ఖాళీగా ఉన్న కొలువులు నింపాలనే సోయి ఎందుకు వస్తలేదో ఏం పాడు. ఇంకెన్నాళ్ళు సర్కార్ కొలువుల కోసం కొట్లాడాలనో ఏమో పోన్రి. జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్లు లేవు, లోటపీస్ లేకుండా ఎన్ని రోజులు ఆగం చేస్తారో నిరుద్యోగులను. ఏందో ఏం పాడో.